రోహిణి కార్తె అంటే రోళ్లు పగిలేలా ఎండలుంటాయన్నది నానుడి. కానీ ప్రస్తుతం ఆదిలాబాద్లో వాతావరణం సాధారణంగా ఉంది. నైరుతి రుతుపవనాలు వారం ముందుగానే కేరళ తీరాన్ని తాకడంతో ఈసారి రాష్ట్రంలో రుతుపవనాలు అనుకున్న దానికంటే ముందుగానే వచ్చే అవకాశం ఉందన్నట్టుగా వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇక దీనిపై రైతుల స్పందన ఎలా ఉంది? ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఆదిలాబాద్ ఏఎన్ఎన్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. ఈసారి నైరుతి ఋతుపవనాలు అనుకున్నంత కంటే ముందుగానే వచ్చేటటువంటి ఒక అవకాశం అయితే కనబడుతోంది. సాధారణంగా జూన్ తర్వాత రావాల్సినటువంటి ఒక నైరుతి ఋతుపవనాలు ముందుగానే ఈసారి కేరళ తీరాన్ని అయితే తాకడంతో మరి ఆల్రెడీ ఇటు నైరుతి ఋతుపవనాలు కేరళ తీరాన్ని తాకడం, ఆ తర్వాత బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఒక వాయుగుండం అల్పపీడనం ఏదో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి అది కూడా మరి 2 రోజుల్లో కూడా భారీ వర్షాలు కూడా కురిసేటటువంటి ఒక అవకాశం ఉందనేటువంటి ఒక వాతావరణ శాఖ హెచ్చరికలు ఒకవైపు, ఇటు కేరళ తీరాన్ని తాకినటువంటి ఒక నైరుతి ఋతుపవనాలు త్వరలో అంటే మరో 2 రోజుల్లో ఇటు తెలంగాణ కూడా తాకేటటువంటి ఒక అవకాశం ఉందనేటువంటి ఒక వాతావరణ శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారు. దీంతో ఈసారి అనుకున్న కంటే ముందుగానే అంటే జూన్ మొదటి వారం తర్వాత కురిసేటటువంటి ఒక వర్షాలు ఇప్పుడు ముందుగానే పడేటువంటి ఒక అవకాశం ఉంది. అంతేకాకుండా ఈరోజు రోహిణి కార్తె కూడా ఈ రోజే ప్రారంభమైంది. సాధారణంగా రోహిణి కార్తె అంటే రోళ్లు పలిగేటటువంటి ఒక ఎండలు కొడతాయని చెప్పేసి ఒక నానుడైతే కనబడుతోంది. కానీ మరి ప్రజెంట్ చూస్తే మటుకు మనకు గత 2 రోజుల కింద కురిసినటువంటి ఒక వర్షాలు మబ్బు పట్టి ఉండడంతో మరి అలాంటి వాతావరణం అయితే ప్రస్తుతం లేదు. అంటే రోడ్లు పగిలేటటువంటి ఒక వాతావరణం అయితే లేదు, కాస్త చల్లబడినటువంటి ఒక వాతావరణం కనబడుతుంది. కాబట్టి గతంలో కంటే ముందుగానే ఈసారి వర్షాలు పడేటటువంటి ఒక అవకాశం ఉంది. కాబట్టి మనతో కొంతమంది రైతులు ఉన్నారు. మరి ఈ యొక్క వర్షాలు మరి రైతులకు మేలు చేస్తాయా లేదా తెలుసుకుందాం. చెప్పండి, వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్న ప్రకారంగా అయితే మాత్రం రోహిణి కార్తె అంటే రోడ్లు పగులుతాయి అంటారు, కానీ రోడ్లు పగిలే ఎండలైతే మనం కనబడతలేవు. మరి వర్షాలు ముందు వస్తున్నాయి, ఎట్లా చూస్తారు? ఈ వర్షాలు ముందు రావడంతో సార్, నైరుతి ఋతుపవనాలు ముందు రావడంతో వ్యవసాయదారులకు ఏమవుతుందంటే సార్, భూమిని చదును చేసుకోవడానికి వీలు ఏర్పడుతుంది. అనుకూలమైంది, ఇది మంచి పరిస్థితే. వర్షాలు మొదలు రావడంతో భూమి అన్నది దుక్కులు దున్నాం కానీ మనము నాటేయడానికి వీలుగా తయారు చేసుకోవడానికి వీలు పడుతుంది. అందుకొరకంటే ఎప్పుడంటే మనకు జూన్లో మొదటి వారంలో విత్తనాలు వేసుకునేటానికి వీలుగా ఇప్పుడు భూమిని చదును చేసుకుంటాము. ఇది చాలా అనుకూలమైంది రైతులకు. కాబట్టి ఇది రైతులకు చాలా అనుకూలం సార్. అలాగే ప్రస్తుతం చూస్తే ఇప్పుడు భూమి పరిస్థితి అంటే చేనులో గ్రామాల్లో భూమి పరిస్థితి ఉంది, పదునుగా ఉందా లేదా పొడిగా ఉందా? ఎందుకంటే గతంలో కూడా ఒక 2 వర్షాలు కురిశాయి. అలాగే ఇటు మార్కెట్లో కూడా పత్తి విత్తనాలు, అంటే ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లా అంటే పత్తి పంట, అయితే మార్కెట్లో కూడా పత్తి విత్తనాలు అందుబాటులో ఉన్నాయి, రైతులు కూడా కొనుక్కుపోతున్నారు. ప్రజెంట్ భూమి యొక్క స్థితి ఎట్లుంది? భూమి యొక్క స్థితి అంటే సార్, ఇంతకు మొదలు మనం జూన్ మొదటి వారంలో పెట్టినప్పుడు వర్షాలు ఇప్పుడు పడకుంటే చదును చేసుకోవడం కాకపోతుండే. ఆ విత్తనం వేసిన తర్వాత ఏమవుతుంది, ఒక వర్షం పడి వెళ్ళిపోయిన తర్వాత మొలకలు ఎత్తకపోతుండే. ఈ వర్షం పడడంతో భూమి చదునుగా పదన పడుకుని ఉంటుంది సార్. ఇప్పుడు పదన పడుకుని ఉంటుంది. మనం వేసే టైం వరకు అంటే మళ్ళీ ఒక వర్షం పడ్డా కానీ తొందరగా మొలటానికి వీలుగా ఏర్పడింది. ఇది రైతులకు శుభసూచకమే. అయితే కొంతమంది రైతులు ఒక రకమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మరి ఋతుపవనాలు ముందే వచ్చినాయి కాబట్టి మరి ఒక 2 రోజులు 3 రోజులు మెరిపించి ఆ తర్వాత మళ్ళీ ముఖం చాటేస్తాయా? మరి అప్పుడు అలాంటి పరిస్థితిలో ఎట్లుంటుంది? కాబట్టి మనం మొదటి వారము వచ్చే వరకు 1-2 జల్లులు మళ్ళీ నైరుతి ఋతుపవనాల మనకు ప్రవేశించిన తర్వాత వాడుకుంటే చాలా బాగుంటుంది. రైతులు కూడా తొందరపాటు చేయకుండా ఒక వర్షం పడే వరకు చూడాలి. మళ్ళీ నైరుతి ఋతుపవనాలు వచ్చిన తర్వాత అది అంటే ఒకవేళ కనుక ఆ తర్వాత ఎప్పుడైనా కానీ తొందరపాటు పడొద్దని తర్వాత, ఎందుకంటే ఒక తొలకరి జల్లు కురిసిన తర్వాతనే ఏదైతే చేను అనేటటువంటి పొలం అంటే మెత్తపడ్డ తర్వాత విత్తనాలు వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఒక ముందస్తుగా వచ్చేటటువంటి ఈ యొక్క ఋతుపవనాలు కూడా మేలు చేస్తాయి. ఇలా మొత్తం మీద వాతావరణం ఈ యొక్క రోహిణి కార్తెలో ఎండగొట్టకుండా కొంత చల్లడి వాతావరణం మాత్రం ఇటు జిల్లా రైతులు అయితే హర్షిస్తున్నారు.